165 పోలింగ్ బూత్ వద్ద ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పరిస్థితి చేయి దాడుతూ ఉండటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఎన్టీఆర్ జిల్లా పెనగంచిప్రోలు అనిగండ్లపాడు గ్రామంలోని 165 పోలింగ్ బూత్ వద్ద ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పరిస్థితి చేయి దాటుతూ ఉండటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో వివాదం సద్దుమణిగింది. తాడికొండ నియోజకవర్గం గరుడజలపాలెంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్థి శ్రవణ్ కుమార్ పోలింగ్ బూత్లోకి రావడంతో వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దాంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. తాడికొండ నియోజకవర్గం గరుడజలపాలెంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్థి శ్రవణ్ కుమార్ పోలింగ్ బూత్లోకి రావడంతో వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దాంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఎస్ మాధురి, ప్రస్తుతం అయితే ఇక్కడ సిచ్యువేషన్ అయితే కొంత సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం దాదాపు 40% పైగా కూడా ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. పూర్తిగా మనం ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గంలోని గరుడాచలపాలెం గ్రామంలో ఉన్న గ్రామానికి సంబంధించి కూడా
ఒక చిన్న గ్రామం అయినప్పటికీ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కొద్దిసేపటి క్రితం వరకు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అన్ని బూతులను కూడా విజిట్ చేస్తా ఈ బూత్కు కూడా విజిట్ చేయడానికి వచ్చిన నేపథ్యంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలను ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు జనసేన, టీడీపీ, కూటమి నేతలకి అలాగే వైసీపీ నేతలకు సంబంధించి కూడా కొంత చిన్న ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే పోలీసులు రావడంతో ఈ విషయం కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న అనంతరం కూడా పూర్తిగా సద్దుమణిగిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం వైసీపీ నాయకులు కూడా కొంత ఇక్కడికి వచ్చిన టీడీపీ అభ్యర్థి మీద కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి కూడా అతను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో విజిట్ చేయడానికి అతనికి అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ నాయకులు అయితే పూర్తిగా అడ్డుకున్న పరిస్థితులు అయితే కనిపించినాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొంత మీడియా మీద కూడా కొంత వైసీపీ నాయకులు కొంత దుర్భాషలు ఆడే ప్రయత్నం అయితే చేశారు. పూర్తిగా కవరేజ్కి సంబంధించి కూడా ఆ మీడియా మీద కూడా కొంత దుర్భాషలు ఆడారు. దానికి సంబంధించి కూడా పోలీసులు వచ్చిన అనంతరం కూడా వైసీపీ నాయకులు అలాగే టీడీపీ నాయకులు ఉద్రిక్త ఈ పరిస్థితులు సద్దుమణిగిన అనంతరం కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు తగ్గినాయి అని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. కొంత ఎండ ఉన్న నేపథ్యంలో కొంత పోలింగ్ పర్సంటేజ్ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. ఉదయం భారీ ఎత్తున కూడా ఓటర్స్ ఓటు వేయడానికి వచ్చారు. అయితే కొంత 12 తర్వాత కొంత ఎండగా ఉన్న నేపథ్యంలో కొంత ఇళ్లకై పరిమితమైన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా మరి కొంత ఎండ తగ్గిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పోలీసులు ఈ తాడికొండ నియోజకవర్గంలో కూడా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొండ ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నారు. చిన్న చెదురుమదురు ఘటనలు సహా కూడా పూర్తిగా ఎన్నికలకు అయితే తాడికొండ నియోజకవర్గంలో కొంత ప్రశాంతంగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం గరుడుచులపాలెంలో కొంత ఉద్రిక్త పరిస్థితుల అనంతరం కూడా పోలీసులు రావడంతో కొంత గొడవ సద్దుమణిగింది. కొంత అల్లరి చేసే ప్రయత్నం వైసీపీ నాయకులు చేసినప్పటికీ కూడా పోలీసులు వచ్చి పూర్తిగా కూడా ఈ గొడవ కాకుండా అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మాధురి, థ్యాంక్ యూ రాజేష్.